నమస్తే అండి, నా పేరు బాలాచరణ. మీకు తెలిసిన విషయమే. అయితే చాలా మంది గ్రూప్ 2 కి సంబంధించిన మెటీరియల్ ని అడిగే ప్రయత్నం చేస్తారు. చాలా షార్ట్ వీడియోలో మీకు గ్రూప్ 2 మెటీరియల్ మొత్తం దేనికి ఏది చదవాలనేది ప్రధానంగా చెప్తాం. మొత్తం గ్రూప్ 2 4 పేపర్లు అండి. 15 ప్రతి పేపర్ కు 150 మార్కులు ఉంటుంది. 150 × 4 600 మార్కులకు ఉంటుంది. 75 మార్కులు ఇంటర్వ్యూ ఉంటుంది. మొత్తం 675 మార్కులకి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసినట్టు ఏదైతే సిలబస్ పేపర్ ఉందో దాని ప్రకారం చెప్తున్నా. ప్రస్తుతానికి ఈ రోజుకు ఉన్నటువంటి సమాచారం వరకు, ఇప్పుడు అప్డేట్ వరకు అయితే 4 పేపర్లలో ప్రధానంగా మనం చదవాల్సింది క్వాంటిటీ ఉన్నటువంటి పేపర్ 4th పేపర్ అండి. తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఒక్క పుస్తకం చదివితే 150 మార్కులు. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి వి ప్రకాష్ సార్ పుస్తకం చదివితే సరిపోతుంది. నేను మన గ్రూప్ 2 అదే ప్రిపేర్ అయినా. మంచి నెంబర్ 1 పుస్తకం అండి. ఈ మధ్య కాలంలో అది అప్డేట్ అయ్యి మళ్ళీ ఇంకో పుస్తకం కూడా రావడం జరిగింది. అది చదవండి 4th పేపర్ సంబంధించి. ఇక థర్డ్ పేపర్ విషయానికి వస్తే ఎకానమీ పేపర్ అండి. ఎకానమీ పేపర్ 3 ఎకానమీలు ఉంటాయి. థర్డ్ ఎకానమీ వచ్చేసి ఎకానమీలో థర్డ్ 3 ఎకానమీ 1, ఎకానమీ 2, ఎకానమీ 3. ఎకానమీ 3 వచ్చేసి ఎకానమిక్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్. దాంట్లో ప్రధానంగా ప్రసన్న హరికృష్ణ పుస్తకం దొరుకుతుందండి మార్కెట్లో, అది చూసుకుంటే సరిపోతుంది. రెండవది వచ్చేసి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ చిరంజీవి మరియు నాగార్జున సార్ ఇద్దరు పుస్తకాలు ఉన్నాయి. చిరంజీవి సార్ పుస్తకం చిరంజీవి ఎకానమీ చదివితే సరిపోతుంది దానికి సంబంధించి. రెండవ ఎకానమీ అంటే తెలంగాణ ఎకానమీ సంబంధించి ప్రసన్న హరికృష్ణ సార్ మెటీరియల్, చిన్న మెటీరియల్ ఉంది, అది కూడా చదివితే సరిపోతుంది. ఈ ప్రధానంగా ఉన్నటువంటి థర్డ్ పేపర్ సంబంధించిన మెటీరియల్ ఇది. అదేవిధంగా సెకండ్ పేపర్ సంబంధించిన విషయం. సెకండ్ పేపర్ వచ్చేసి దీంట్లో పాలిటీ అనేది కృష్ణారెడ్డి సార్ బుక్ చదివితే సరిపోతుంది. అదేవిధంగా రెండవది వచ్చేసి ఇండియన్ హిస్టరీ జీవీఎస్ పబ్లికేషన్ అనే మార్కెట్లో ఒక కలర్ ప్రింట్తో ఉన్నటువంటి బుక్ ఉంది, అది ఇండియన్ హిస్టరీ సరిపోతుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర సంబంధించి ఇంటర్మీడియట్ పుస్తకాలు, ఉద్యమ చరిత్ర కాదు, చరిత్రకు సంబంధించి ఇంటర్మీడియట్ పుస్తకాలు మరియు